Thank you, wonderful Holy Spirit. అంధకారంలో ఇల్లున సంచరించిన కూడా భయం లేదు. ఆయన వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగై ఉన్నది. ఘోర పాపుని తండ్రి, నేను ఘోర పాపుని తండ్రి, పాప ఊబిలో పడిపోయానయ్యా, లేవనెత్తి శుద్ధి చేయమయ్యా, నీ ప్రేమను పొందనయ్యా. ఈ భూమిలో రాజు నీవే, నా వృద్ధిలో శాంతి నీవే. కుమ్మరించయ్యా, నీ ఆత్మను కుమ్మరించయ్యా. జీవితాంతము నీ సేవ చేస్తానయ్యా. కుమ్మరించయ్యా, కుమ్మరించయ్యా. జీవితాంతము నీ సేవ చేస్తానయ్యా. నీ ఆత్మను కుమ్మరించయ్యా. దేవా, దేవా, దేవుణ్ణి స్తుతిద్దాం. హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధిద్దాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్. జీసస్, జీసస్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపో. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో. హృదయపూర్వకంగా మనపూర్వకంగా దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. ఆయన మనల్ని పట్టుకుంటే, ఆయన చేతితో మనల్ని పట్టుకుంటే, ఆయన మనకి సహాయం చేస్తే, ఆయన మనకు తోడుగా ఉంటే, ఆయనే మనకు రక్షకుడిగా ఉంటే, ఆయనే మనకు కాపరిగా ఉంటే, మనకు ఎన్ని సమస్యలు వచ్చినా ఏదొచ్చినా కూడా విడిపించే దేవుడు. ఆ గొప్ప దేవుడిని స్తుతిద్దాం. ఘోర పాపి నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఆయన స్తుతించాలా?
హృదయపూర్వకంగా ఆయన ఆరాధించాలా. ఎందుకంటే వారి పాపం నుండి విడిపించే దేవుడు, నీ పాప బంధకం నుండి విడిపించే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను కాపాడే దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకను పాప జీవితంలో ఉంటే, ఇంతకు ఇంకను పాప బంధకాల్లో ఉంటే ఆ ప్రభువును క్షమించమని వేడుకో. ఆ ప్రభువును క్షమించమని వేడుకో. అప్పుడే నీకు విడుదల వస్తుంది, నీకు మారు మనసు, నీ కుటుంబం బాగుపడుతుంది. దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి తెలుసుకో. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలుసుకుని నీ హృదయము, నీ పాపములన్నీ కూడా దేవుని యొద్దకు వచ్చి, దేవా పాపినైన నన్ను కరుణించుము, అసుంకని ఏ విధంగా అయితే పాపినైన నన్ను కరుణించమని దేవునికి విజ్ఞాపన చేస్తాడు. ఈ దినమున నువ్వు యథార్థంగా దేవుని పాదాల చెంతకు వచ్చి, పాపినైన నన్ను క్షమిస్తావయ్యా అని అడిగితే దేవుడు నీకు విడుదలిస్తాడు. లోయలోన సంచరించిన భయము లేదు, అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు, నీ వాక్యము శక్తి గలది నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో చప్పుడు దేవుడు స్తుతించాలా. అనుక్షణము నన్ను చెక్కుము. రాజు నీవే, నా వృద్ధిలో శాంతి నీవే. ఈ భూమిలో రాజు నీవే, నా వృద్ధిలో శాంతి నీవే. కుమ్మరించుమో నీదు ఆత్మను, జీవితాంతం సేవ చేసేదను. కుమ్మరించుమో నీదు ఆత్మను, జీవితాంతం సేవ చేసేదను. చేతితో ఆయన చేతితో మనల్ని పట్టుకోవడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఆయన మనల్ని సంరక్షించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఇంకను అధిక అభివృద్ధి పొందడానికి, ఇంకను ఆత్మీయ జీవితంలో బలపరచుకోవడానికి, మారు మనసు లేని ప్రజలను, పాప జీవితంలో ఉన్న ప్రజలను, ఆ పాప బంధకంలో ఉన్న ప్రజలను దేవుడు విడిపించడానికి సర్వలోకానికి సువార్త ప్రకటించమంటున్నాడు. సర్వలోక ప్రజలు దేవుని వైపు చూడాలా. దేవుడేం ఆశపడుతున్నాడంటే, దేవుడేం కోరుకుంటున్నాడంటే, సర్వలోక ప్రజలు దేవుని స్తుతించాలా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే హృదయపూర్వకంగా ఆరాధిస్తారో, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరైతే హృదయపూర్వకంగా స్తుతిస్తారో, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ప్రభువా అని నీ పాప బంధకాలను ప్రభు ఎదుట క్షమించమని దేవునికి విజ్ఞాపన చేయి. ప్రజలను తాకుతున్నాడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని తాకబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తున్నాడు. ఆయన శక్తి మిమ్మల్ని తాకబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు శక్తి మిమ్మల్ని తాకబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప దేవుడు మీ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. విడుదల ఇవ్వబోతున్నాడు. స్వస్థతం చేస్తున్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని స్తుతిస్తున్నారో, దేవుని వైపు చూస్తున్నారో, వారి జీవితంలో విడుదల పొందుకోవాలా.
రిసీవ్ చేసుకోవాలా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు, స్వస్థత కార్యాలు చేస్తున్నాడు, అద్భుత కార్యాలు చేస్తున్నాడు. దేవుని మహిమ, దేవుని శక్తి రిలీజ్ అవుతుంది, దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. ఎవరైతే ఈ ఆరాధనలో దేవుని వైపు చూస్తున్నారో, ఎవరైతే ఈ ఆరాధనలో దేవుని కోసం చూస్తున్నారో, దేవుడు నా జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నారో, ఎవరైతే దేవా నా కుటుంబాన్ని ఆర్థిక సమస్యలను విడిపించండి ప్రభు అని ఎవరైతే హృదయపూర్వకంగా దేవుని వైపు చూస్తున్నారో వారి జీవితంలో దేవుడి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు, దేవుడి కార్యం చేయడానికి సిద్ధపడుతున్నాడు. మీరు హృదయపూర్వకంగా దేవుడిని స్తుతిస్తూ రిసీవ్ చేసుకోండి. మీ జీవితంలో గొప్ప విడుదల, దేవుడు ఆత్మ నడిపింపు ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ ఆత్మ నడిపింపు ద్వారా, దేవుని శక్తి ద్వారా ఈ మాటలు చెప్పగలుగుతున్నాను. మీ హృదయంలో, మీ బంధకాలన్నీ కూడా ఆ పాపపు జీవితంలో ఘోరమైన పాపగా ఉన్న నీవు విడిపిస్తున్నాడు. హృదయపూర్వక దేవుని స్తుతించాలా, హృదయపూర్వక దేవుని ఆరాధించాలా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మన చేతిని పట్టుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన్ని దేవా నా చేయి పట్టుకుంటావా అని అడుగుతున్నావా? ఆయన ఇష్టపడుతున్నాడు. శిల్పిగా ఆయన ఉన్నాడు. మనల్ని చెక్కడానికి ఒక కుమ్మరిగా ఆయన ఉన్నాడు. ఒక కుమ్మరి ఏ విధంగా అయితే కుండను తయారు చేస్తాడో, మనల్ని నిర్మించడానికి, మనల్ని చెక్కడానికి ఆ శిల్పిగా ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు, మనల్ని స్తుతించే దేవుడు. ఆయన స్తుతించే దేవుడు. ఆయన్ని స్తుతించాలా, ఆరాధించాలా, మహింపరచాలా, కనపరచాలా, దేవుని కనపరచాలా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి రిలీజ్ అవుతుంది. ఎవరైతే చిన్న బిడ్డలారా నా యొద్దకు రండి, మీది పరలోక రాజ్యం అంటున్నాడు. చిన్న బిడ్డలు ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఆయన యందు ఎవరైతే విశ్వాసం కలిగి జీవిస్తారో పరలోక రాజ్యంలో వారు ఉంటారంటున్నారు. దేవా సహాయం చేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అనేక బంధకాలతో బాధపడుతున్నారు. చప్పుడు కూడా దేవుడిని స్తుతించాలా, మహింపరచాలా. చప్పుడు కూడా దేవుడిని స్తుతించాలా, ఆరాధించాలా, మహింపరచాలా. దేవుడు నీ కుటుంబ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. సతమతమైపోయి కుటుంబ జీవితంలో హేళన చేయబడుతూ బాధపడుతున్నావా? ప్రియ కుమార్తె దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నీకు ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా దేవుడే ఆ పరిస్థితులన్నీ విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. నీ సమస్యలన్నీ, నీ కుటుంబ బంధకంలో ఉన్న ఆ సమస్యలన్నింటినీ కూడా దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. వండర్ఫుల్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ సహాయం చేస్తున్నాడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపము బిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాపము బిలో పడియుంటిని. లేవనెత్తుము, స్తుతి చేయుము, నీదు ప్రేమను. లేవనెత్తుము, స్తుతి చేయుము, వందనిమ్ము, నీదు ప్రేమను. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము.
చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలలుగా ఉన్న మనల్ని ఆయన చెక్కడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన చేతితో మనల్ని పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే ఆ ప్రభువు యందు విశ్వాసం ఉంచి ప్రభువు యందు యథార్థముగా జీవిస్తారో వారిని చెక్కడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, ప్రభు ఇష్టపడుతున్నాడు. కృప కలిగిన దేవా, జీవము గల తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు. దేవా, మీరు మాకు సహాయం చేయకపోతే, మీరు మాకు తోడుగా ఉండకపోతే మాకెవరు సహాయం చేస్తారయ్యా? మీరే మాకు సహాయకర్తవు, మీరే మాకు ఆశ్రయం, మీరే మా తండ్రివి, మా కాపరివి, మీరే మాకు తోడుగా ఉండండి అయ్యా. మా జీవితాల్లో ఏమరపాటునున్నాయేమో, మా జీవితాలు భయం లేకుండా భక్తి లేకుండా బ్రతుకుతున్నామేమో. దేవా, మమ్మల్ని క్షమించయ్యా. నీ కొరకు మా హృదయాలు, మా మనస్సులు స్థిరపరచుకున్నామయ్యా. నీ సువార్త ప్రకటించుటలో మా ప్రయాస ఎల్లప్పుడూ కొనసాగిస్తామయ్యా. జీవితాంతము నీ సేవ చేయాలని ఆశపడుతున్నామయ్యా. దేవా, ఫలితము ఆశించకుండా ఈ పరుగు ప్రాంతాన్ని ఒక గురి కలిగి చేస్తున్నామయ్యా. ఫలితము ఆశించలేకుండా ఈ గురి కలిగిన ఈ ప్రాణాలను తృప్తిపరిచే దేవుడవునివయ్యా. దేవా, ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే ఆశపడుతుందో, దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా అయితే తృష్ణ కలిగి ఉన్నదో, నీ ప్రజలను విడిపించడంలో, నీ ప్రజల బంధకాలను విడిపించడంలో, సంఘ బిడ్డలు ఇంకను అభివృద్ధి పొందుటల్లో, సంఘ పరిచర్యను ఈ గ్రామంలో అనేక మంది దేవుని వైపు చూడటానికి మీరు సహాయం చేస్తున్న దేవుడవు. నీది మధురమైన ప్రేమయ్యా, మరపురాని ప్రేమయ్యా, శాశ్వతమైన ప్రేమయ్యా, ఎన్నడూ విడువని ప్రేమయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు నిన్ను స్తుతించామయ్యా, నిన్ను ఆరాధించాము తండ్రి. దేవా, మా ఆరాధనకు యోగ్యుడమైన దేవుడవు, మా స్తుతులకు పాత్రుడమైన దేవుడవు. మిమ్మల్ని ఘనపరుస్తున్నామయ్యా, మిమ్మల్ని హెచ్చిస్తున్నాము తండ్రి. దేవా, ఇంతవరకు మీరు ఆరాధనలో మీరే మహిమ ఘనత పొందుకున్నారని నమ్మచ్చు. ఈ స్తుతి ఆరాధన అంతా నీకే సమర్పిస్తున్నది. నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.